పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు సందేశం కార్యక్రమానికి దివ్యవాణి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు మమ్మల్ని మంచి విశ్వాసంతో నింపారు. ఎన్నో మేలులను చేస్తూ ఉన్నారు. కానీ మేము కొన్నిసార్లు నిరాశావాదులుగా ఉంటున్నాము. అలా కాకుండా ఆశావాదులుగా మేము మా విశ్వాస జీవితంలో ప్రయాణించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకురాలని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రార్థించుకుందాం. మనం ఆ మంచి సమరయుడిలాగా దయ కలిగి ముక్కు మొహం తెలియని వాడికి ఎలాగైతే చక్కగా ప్రథమ చికిత్స ఇచ్చి ఆదుకున్నాడో అటువంటి ఉదారత్వ గుణాన్ని మనం కూడా పొందేటట్లుగా మనం ప్రత్యేకంగా దేవుని వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా లూకా సువార్త 18వ అధ్యాయము వచనము 10 నుండి 14 వరకు మనం చూసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము వచనములు 10 నుండి 14 వరకు. ఇద్దరు భక్తులు, వాళ్ళ యొక్క శీల వ్యత్యాసము. ఇద్దరు భక్తులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఒక భక్తుడేమో బాగా ధనవంతుడు, పరిసయ్యుడు, మోషే ధర్మశాస్త్రాన్ని కూలంకషంగా చదివినవాడు, ఆజ్ఞలన్నింటినీ పాటించేవాడు, ఇంకా దశమ భాగాన్ని దేవుడికి ఇచ్చేవాడు, ఉపవాసాలు చేసేవాడు, ప్రార్థనలు తప్పకుండా నియమిత కాలాల్లో ప్రార్థనలు చేసేవాడు. ఇవన్నీ చేస్తూ ఏమంటున్నాడు? దేవా, నేను ఇంత గొప్పవాడిని, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇది నీకు తెలుసు కదా, నీవు నన్ను ఇలా సృష్టించినందుకు నీకు వందనాలు చెబుతున్నాను అని చెప్పేసి గొప్పలు పోయాడు. తన డబ్బా తనే కొట్టుకున్నాడు. దేవుడికి ఆ ప్రార్థన అంతగా రుచించలేదు, వినబుద్ధి కాలేదు, వినలేదు కూడా. ఎందుకంటే ఆయన హృదయము గర్వంతో నిండిపోయింది. తను చేస్తున్న గొప్ప కార్యాల పట్ల, తను చేస్తున్న ఉపవాసాల పట్ల, దాన ధర్మాల పట్ల, తను పాటిస్తున్న మోషే ధర్మశాస్త్రం పట్ల ఆయనకు గర్వం పెరిగిపోయి తన ప్రార్థన దేవుడికి చేరలేదు. అందుకనే పౌలు గారు అంటారు, మోషే ధర్మశాస్త్రం నన్ను ఒక బందీలాగా చేసింది, క్రీస్తు యొక్క సువార్త నన్ను ఆ బందీకానాన్ని నుంచి విడుదల చేసింది అని పౌలు గారు వాకుంటూ ఉంటారు. అయితే ఈ భక్తుడి యొక్క ప్రార్థన దేవుడికి చేరలేదని మనం చూసుకున్నాం. ఇంకొక భక్తుడు ఒక సుంకరి అంటే ఆ కాలంలో పాపిగా పిలువబడేవారు యూదుల చేత. ఆ సుంకరి పశ్చాత్తాప హృదయంతో రగిలిపోతూ దేవాలయం లోపలకు కూడా వెళ్లకుండా దేవాలయ ద్వారము చెంతనే ఉండి కనులెత్తి చూడడానికి కూడా పాపం మనసు రాక ఆయన దీనంగా ప్రార్థించాడు, ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. విరిగి నలిగిన హృదయంతో చేసిన ఆ సుంకరి ప్రార్థన దేవుడికి ప్రీతికరమైనటువంటి హోమంలాగా అనిపించింది. 51వ కీర్తనలో 17వ వచనంలో కూడా దావీదు మహారాజు అంటాడు, ఓ ప్రభు, పెద్ద పెద్ద హోమ బలులు నీకు సంతృప్తిని కలిగించవు, కానీ విరిగి నలిగిన హృదయం నీకు ఎంతో ప్రీతికరమైనటువంటి బలి, అటువంటి ప్రార్థనలు నీవు త్రోసివేయవు అని పేర్కొంటూ ఉంటాడు. ఈనాడు ఆ సుంకరి వలె దీనత్వం కలిగి ప్రార్థించే గుణాన్ని మనం కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంటాం? ఎప్పుడు చూసినా మనం పరిసయ్యుల్లాగానే ఉంటాం. నేను చేసిన పని గొప్ప, అదిగో పక్క వాళ్ళు చేయలేకపోయారు, నేను గొప్ప, వాళ్ళు దెబ్బ. ఏంటి? నేను చదివిన చదువు గొప్ప, వాళ్ళకే తెలుసు, ఏమి తెలియదు వాళ్ళకి. నేను చేసిన పాతకాలపు విషయాలు చాలా గొప్పలు అని ఆ పరిసయ్యుడికి మనకి తేడా ఏముంది? ప్రియ భక్తులారా, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇతరులను ఎప్పుడైతే తప్పుపడుతున్నామో,
ఇతరులను ఎప్పుడైతే ఖండిస్తున్నామో, ఇతరులను ఎప్పుడైతే తీరుస్తున్నామో గర్వం మన హృదయంలోకి ప్రవేశిస్తున్నది. ఈ విషయంలో అప్రమత్తులమై ఉండాలి, చాలా జాగరూకులమై ఉండాలి. పేతురుగారే హెచ్చరిస్తారు, సైతానుడు గర్జించు సింహం వలె ఉన్నాడు, అతడు ఎముకలను కొరికేస్తాడు, అతడు పొంచి ఉన్నాడు, అతడు విశ్వాసిని ఎత్తుకొని పోతాడు. ఈ విధంగా గర్వం ప్రవేశించటం వల్ల ఎంతమంది మన డబ్బాలు కొట్టుకోవడం లేదు. నేను అక్కడ పనిచేసినప్పుడు ఎలా ఉంది, ఓహా ఎంత బాగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. నేను అక్కడ పనిచేశాను, ఫలానా అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి, అందరూ మెచ్చుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి ఏమీ తెలియదు, నాకే తెలుసు అంతా అని చెప్పి గొప్పలు పోతూ ఉంటాము. ఇతరుల పట్ల తప్పును చూపిస్తూ ఉంటాము. ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు, మనం ఒక చేత్తో ఇతరుల తప్పుని ఇలా చూపించినప్పుడు ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తుంది, మిగతా 3 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. ఈ విషయంలో మనం దీనత్వం కలిగి ఉండాలి అని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఫ్రాన్సిస్ పోప్ గారు అందరి మన్ననలు చూరగొన్నాడు. ప్రపంచ నాయకులు అయితే కానీ, వేరే మత నాయకులు అయితే కానీ, చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఫ్రాన్సిస్ పాప్ గారి జీవితాన్ని, ఆదర్శాన్ని చూసి ఎంతో ముచ్చటపడుతూ, ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఆయనలాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, స్ఫూర్తిని పొందుతూ ఉన్నారు. మామూలుగా ప్రతి పాపు గారికి ఒక విశ్వాస సత్యం లాగా ఒకటి ఉంటుంది. ఏంటి? పాపుగారులందరూ కూడా పాపంలో పడరు. ఇన్ఫాలియబిలిటీ అంటారు, అంటే వాళ్ళు పాపంలో పడరు. అయితే ఆ మధ్యకాలంలో ఒక విలేకరి వెళ్ళి పాపుగారిని ప్రశ్నించాడు. ఆయన పేరు బర్గోగ్లియో. ఆ విలేకరి అన్నాడంట, సరే చెప్పండి బర్గోగ్లియో గారు, మీరు ఎవరు, మీరు హూ ఈజ్ బర్గోగ్లియో, అసలు ఫ్రాన్సిస్ బర్గోగ్లియో అంటే మీరు ఎవరు, ఒక మాటలో చెప్పగలరా అన్నప్పుడు ఫ్రాన్సిస్ పాప్ గారు కొంచెం ఒక క్షణం ఆలోచించి నవ్వి వినయంగా ఒక మాట చెప్పాడు. ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఏం చెప్పాడు? ఐఎమ్ ఏ సిన్నర్, నేను ఒక పాపిని అని పాపు గారు చెప్పాడు. అంటే అంతకుముందున్న తిరుసభలో పాపుగారులందరికీ వర్చ్యూ ఆఫ్ ఇన్ఫాలియబిలిటీ అనేది బ్రద్దలయ్యింది. నిజాయితీ ఉన్న, ధైర్యం ఉన్న నిజమైన విశ్వాసి ఇదిగో ఇక్కడ ఉన్నాడు. నేను పాపిని అని నిర్ద్వందంగా ఆయన చెప్పాడు. ఎందుకంటే మానవ హృదయం అలాంటిది. మానవ హృదయం పాపానికి లోనవుతూ ఉంటుంది. ప్రతిరోజు మనం స్నానం చేస్తున్నట్టుగా మన హృదయాన్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. హృదయాన్ని అన్ని భగవంతుడు దూరం చేసే విషయాల నుంచి కాపాడుకోవాలి. ఈ విషయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ పాప్ గారు మనకు ఆదర్శంగా నిలుస్తాడు. ఫ్రాన్సిస్ పాప్ గారు ఏమి గొప్పలు చెప్పుకోలేదు. పాపు గారి స్థితిలో ఉండి ఆయన యొక్క పదవి వృత్తిలో ఉండి ఎవరైనా గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆయన మాత్రం ఎంతో వినయాత్మకమైన విషయం మనసుతో నేను ఒక పాపిని అని చెప్పుకోగలిగాడు. అంతటి పచ్చి నిజాయితీ ఎంతమందికి ఉంటుంది? ఆయన నిజమైన దేవుని బిడ్డ. మన నాయకుడులాగా మనం కూడా నిజాయితీగా ఉండాలి. మన మనస్సును దేవుడి ముందు తెరచిన పుస్తకంలాగా ఉంచుకోవాలి. మన హృదయాలను ప్రక్షాళన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేగాని పరిసయ్యుల్లాగా గర్వముతో కూడినటువంటి మాటలు, అభిప్రాయాలు మనకు ఉండకూడదు. ముఖ్యంగా మనం చేస్తున్న పనుల పట్ల మనం అతిశయించకూడదు, గర్వపడకూడదు. నీవు పడిన కష్టాన్ని దేవుడికి విన్నవించు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంతేగాని
నరుల మెప్పు కోసం, నరుల ఆశీర్వాదం కోసం మనం ఎప్పుడూ తపన పడకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది పుణ్యపురుషులు నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్యనే ఫాదర్ చిన్నదొరై అని యేసుసభ సభ్యుడు, మదురై ప్రావిన్స్కి చెందినటువంటి సభ్యుడు, 100 ఏళ్ల పరిపూర్ణ ఫలవంతమైన విశ్వాస జీవితాన్ని జీవించి తనువు చాలించాడు. ఆయన ఒక మంచి భౌతిక శాస్త్ర ఆచార్యుడు. మన అక్షరాల మన యొక్క భారత ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ఆయన యొక్క విద్యార్థి. తిరుచిలో సెయింట్ జోసెఫ్స్లో ఆయన నుంచే స్ఫూర్తిని పొంది ఆయన భౌతిక శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించుకున్నాడు. చాలాసార్లు ఆయన్ని కూడా దిండిగల్లో వ్యక్తిగతంగా కలిసి పరామర్శించి కుశల ప్రశ్నలు, ఒక విద్యార్థి గురువుని కలిసినప్పుడు ఎలా ఉంటాడు ఆ విధంగా పరామర్శ చేసి వెళ్ళిపోయేవాడు అబ్దుల్ కలాం గారు. ఆయన ఎప్పుడు గొప్పలు పోలేదు. చిన్నదొరై గారు అసమాన ప్రతిభావంతుడు. ఆ యొక్క చిన్న బుర్రలో అంత జ్ఞానం నిక్షిప్తమయ్యిందంటే అది ఒక ఆశ్చర్యకరమైన విషయం. మరి అంత విజ్ఞానాన్ని ప్రోధి చేసుకొని తన మెదడులో పెట్టుకున్నటువంటి ఆయన చూడడానికి ఎంతో అతి సామాన్యుడిలాగా ఉంటాడు. అతి సామాన్య జీవితాన్ని జీవించాడు. అది క్రైస్తవ భక్తుల యొక్క గొప్పతనం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర గ్రంథాన్ని తెలుగులోకి, అచ్చ తెలుగులోకి అనువదించినటువంటి ఫాదర్ పుదోడ జోజయ్య గారు కూడా ఎన్నో పుస్తకాలను రాశాడు, ఎంతో సేవ చేస్తున్నాడు. కానీ తన సేవ గురించి ఎప్పుడూ ఆయన బహిరంగంగా బాహాటంగా చెప్పుకోలేదు. వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలని ఎప్పుడు ఆయన ఆరాటపడలేదు. తన పనిని తను నిరాటంకంగా ఈ వయసులో కూడా చేస్తూనే ఉన్నాడు. ఆయనతో ఉన్నప్పుడు ఆయన 1-2 సార్లు ఆయన్ని ఏదో అవార్డుల కోసం పిలిచినప్పుడు ఆయన చెప్పిన మాట, భగవంతుడు నాకు బహుమతినిస్తాడు, ఈ నరులు ఇచ్చేటటువంటి జ్ఞాపికలు కానీ బిరుదులు కానీ ఇవన్నీ కానీ నాకు అంత లెక్కలోకి రావు అని ఒక రకమైన స్వాభిమానంతో, భక్తి కలిగినటువంటి విషయంతో ఆయన చెప్పాడు. ఈ విషయంలో మనం అతి జాగ్రత్తగా ఉండి వినయ మనస్సును కలిగి ఒక సుంకరిలాగా ప్రార్థన చేయాలి. ఆ పరిసయ్యుడి యొక్క ఇతరుల తప్పులను వెతికేటటువంటి గుణం, నైజం మనకు రాకూడదని చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 24 నుండి 30వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24 నుండి 30వ వచనం వరకు చూసుకుంటే, ఒక యజమానుడు దేశాంతరం వెళుతూ తన సేవకులకు డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. 3 సేవకులకు. ఆ 3 సేవకుల్లో 2 సేవకులు మాత్రం ఆ డబ్బును చక్కగా వినియోగించారు. ఇంకొక సేవకుడు, 3వ సేవకుడు మాత్రం దాన్ని వినియోగించకుండా అంతే ఉంచాడు. తిరిగి వచ్చినప్పుడు ఆ యజమానుడు ఆ ఇచ్చిన ధనాన్ని చక్కగా వినియోగించి రెట్టింపు చేసిన 2 సేవకులను మెచ్చుకున్నాడు. కానీ ఇచ్చిన ధనాన్ని ఉపయోగించకుండా, రెట్టింపు చేయకుండా దాన్ని నిరుపయోగంగా ఉంచినందుకు 3వ సేవకుడిని కోప్పడ్డాడు, శిక్షణ విధించాడు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అపరిమితమైనటువంటి తలాంతులను, బహుమతులను దయచేశాడు. కానీ మనం వాటిని వినియోగించుకోవడం లేదు.
అసలు ఆ తలాంతులు ఉన్నాయో లేదో కూడా మనం తెలియకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నాము. క్రైస్తవులే గనక లేక ప్రజలే గనక తమకిచ్చినటువంటి తలాంతులను చక్కగా దైవ సామ్రాజ్య వ్యాప్తికి వినియోగించినప్పుడు ఈ ప్రపంచం వేరుగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, స్నేహ ప్రేమ సౌభ్రాతృత్వాలతో విలసిల్లుతూ ఉంటుంది. కానీ అలాగ లేదు. ఎందుకని? ప్రజలు తమకిచ్చినటువంటి తలాంతులను సరిగ్గా వినియోగించుకొనుట లేదు. పాఠాలు చెప్పవలసిన వాళ్ళు సరిగ్గా చెప్పటం లేదు, వ్రాయవలసిన వాళ్ళు సరిగ్గా వ్రాయడం లేదు, చెప్పవలసిన వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు, పాడవలసిన వాళ్ళు సరిగ్గా పాడటం లేదు. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుడు ఇచ్చిన బహుమానాలను మనం మన యొక్క శ్రమను ప్రోధి చేసి, శ్రమను క్రోడీకరించి దాన్ని అభివృద్ధి పరచాలి అని ఇక్కడ ప్రభు మనకు సందేశాన్ని ఇస్తున్నాడు. కానీ ఇచ్చిన తలాంతును వినియోగించకుండా నిరుపయోగంగా పెట్టినందుకు ఆ మూడో సేవకుడికి శిక్ష లభించింది. ఈనాడు ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోవాలి. మూడో సేవకుడిగా ఉండకుండా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను మొట్టమొదటిగా కనుగొనాలి, ఆ తలాంతులను అభివృద్ధి పరుచుకోవాలి. దైవ సామ్రాజ్య వ్యాప్తికి, ప్రజల్లో భక్తిని పెంపొందించడానికి అవి వినియోగించాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం దీని నుంచి మంచి గుణపాఠాన్ని నేర్చుకోవాలి. దేవుడిస్తున్న ఎన్నో అవకాశాలను వినియోగించుకొని మనం విద్యార్థులందరూ కూడా ఆ సావధానంతో శ్రద్ధాశక్తులతో విద్యాభ్యాసాన్ని చేసినప్పుడు వాళ్ళు గొప్పగా తయారవుతారు, మంచి మానవులుగా, చురుకైన తెలివైన మేధావులుగా తయారవుతారు. ఉద్యోగస్తులు కూడా వారికి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని, విధులను వారి శక్తి సామర్థ్యాల మేరకు చేసినప్పుడు వారు ఆశీర్వదింపబడతారు. ఈనాడు భగవంతుడు ఇచ్చిన శక్తి సామర్థ్యాలను మనం వృద్ధి చేసుకోకుండా నిరుపయోగంగా పెడుతున్నాము. ఈరోజు నువ్వు అలా నిరుపయోగంగా ఉంచినటువంటి తలాంతులు ఏవి అని మనం పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అది శీల వ్యత్యాసము. మొదటి 2, 3వ సేవకుడికి మధ్య. చివరిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము మరియు లూకా సువార్త 18వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసుకుంటే, ప్రభువు చాలామంది శిష్యులను పిలిచినప్పుడు మత్తయి అనేటువంటి ఒక సుంకరిని సుంకపు మెట్టు కాడ పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడు? తన లెక్క పెడుతున్నటువంటి ధనాన్ని ఆ సుంకపు మెట్టును వదిలి యేసును వెంబడించాడు. పేతురు, అంద్రేయ వీళ్ళను ప్రభువు పిలిచినప్పుడు వాళ్ళంతా వాళ్ళ పడవల్లో ఉండి వలను బాగు చేసుకుంటూ ఉన్నారు. ప్రభువు వారిని పిలిచినప్పుడు వారంతా వలలను, ఆ పడవలను, తమ తండ్రిని, వాళ్ళందరిని వదిలిపెట్టి ప్రభువుని వెంబడించారు. ఉన్న పాటున వచ్చుచున్నాను ప్రభువు నీ సన్నిధికి అని ఎవరో చక్కగా పాడారు. అలాగే యేసు ప్రభు ధనికుడైన ఒక యువకుడిని నన్ను వెంబడించు అని అడిగాడు. ధనికుడైన యువకుడిని నన్ను వెంబడించు అని యేసు ప్రభు అడిగినప్పుడు ఆ ధనికుడైనటువంటి యువకుడు 10 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. రాముడు మంచి బాలుళ్లాగా చాలా చక్కగా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రాన్నింటినీ చక్కగా పాటిస్తూ ఉన్నాడు. అవన్నీ పాటిస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు అతని పట్ల ప్రేమ కలిగి ఇంకా గొప్పవాడిగా చేయాలని, నన్ను వెంబడించు, నీ యొక్క ఆస్తిని అమ్మి ఇతరులకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ఆ యువకుడు అధిక ధనవంతుడు అవటం వల్ల తన ధనాన్ని విడిచిపెట్టడానికి మనసొప్పక బాధపడుతూ వెళ్ళిపోయాడు. ధనానికి బానిసైపోయాడు. అందుకనే ప్రభువు అంటాడు, ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సాధ్యము. అంటే అది అతిశయోక్తిగా చెప్పినా కానీ ధనం పట్ల మనం వ్యామోహం కలిగినప్పుడు
అది మనల్ని దైవం నుండి దూరం చేస్తుంది. ఈ పిశాచం ధనం ద్వారా మనల్ని ప్రలోభానికి గురి చేస్తుంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు సుంకపు మెట్టు దగ్గర మత్తయి తన డబ్బులను వదిలిపెట్టేసి వచ్చాడు. ఈనాడు ధనవంతుడైనటువంటి యువకుడు తన ధనాన్ని, డబ్బులను వదులుకొని రావడానికి అయిష్టత చూపాడు. ఈ సందర్భంగా మనం ఈ యొక్క శీల వ్యత్యాసాన్ని గమనించాలి. మనం సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న మత్తయ్యలాగా ప్రభువును వెంబడించగలమా, లేక ధనికుడైనటువంటి యువకుడులాగా ధనాన్నే అట్టిపెట్టుకొని ప్రభువును వెంబడించడానికి కష్టపడుతున్నామా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శీల వ్యత్యాసంలోని దృష్టాంతాల ద్వారా మనం బోల్డ్ అన్ని విషయాలు నేర్చుకున్నాం. దైవాన్ని అట్టిపెట్టుకోవాలి, దైవం మీద ఆధారపడాలి, దైవం పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి, మిగతా వస్తువులన్నింటినీ కూడా బుద్భుతప్రాయంగా మిగతా వస్తువులను కూడా పిపీలకంలాగా వదిలివేయాలి అని దేవుడు మనకు ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.